ధనుష్ తమిళ్లో స్టార్ నటుడిగా దూసుకుపోతున్నాడు ఈ హీరో. హిట్లు ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ధనుష్ విభిన్న పాత్రలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇటీవలే కుబేరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనే కాదు హాలీవుడ్లోనూ ధనుష్ నటించి మెప్పించాడు. ఇతర హీరోల మాదిరిగా కాకుండా ధనుష్ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. హీరోగానే కాదు, ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్ప మనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ మృతికి సంతాపం తెలిపారు. ఇంటికెళ్లి మరీ ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ధనుష్ నటించిన మారీ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు రోబో శంకర్. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్తో వేలైకారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రలో నటించారు. గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు ఇప్పుడు 46 ఏళ్లు. రోబో శంకర్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ శంకర్ మృతికి సంతాపం తెలిపారు. తాజాగా ధనుష్ రోబో శంకర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. రోబో శంకర్ కూతురు లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ను ధనుష్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మారీ 2 సినిమాల్లో ధనుష్తో పాటు రోబో శంకర్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను అప్పట్లో తెగ ఆకట్టుకున్నాయి.